నాకు కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి ఈ 2 రోజులల్లో, సాటర్డే, సండే, ఇన్ఫ్యాక్ట్ మండే కూడా. అన్నా ఓటేసినామన్నా అని చెప్పిండ్రు. థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పిన. ఇంకో కొంతమంది ఆ ఫోన్ ఇచ్చాయి, ఒకరితో మాట్లాడాలి. కొంతమంది పర్సనల్గా నాకు ఫోన్ చేసి మరి అన్నా ఇక్కడ నుంచి కాదు బాంబే భివండి నుంచి 80 మందికి టికెట్ బుక్ చేసుకొని వస్తున్నామన్నా, ఓటేసి పోతున్నామన్నా, ఎన్నో రోజుల తర్వాత మన తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నామన్నా. ఇన్ని రోజులు మేము ఏం చేసినాం, అసలు మంచి చేసినామా లేకపోతే జస్ట్ మేము కూడా అందరిలాగా ఉన్నామా అని చెప్పుకోనికే ఇట్లాంటి ఫోన్ కాళ్ళు మిమ్మల్ని నిజంగా మార్చేసినాయి. మంచిర్యాలకైనా ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, నేను పేరు చెప్పదలుచుకోలే. ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి, బిడ్డ ఆరోగ్యాలతో మంచిగా ఉండుర్రి, యు ఆర్ డిఫరెంట్ అని చెప్పి మాట్లాడిండ్రు. ఇవి కొంచెం మమ్మల్ని భావోద్వేగానికి గురి చేసిన. బికాస్ మేము ఎప్పుడు జర్నలిజంలో లేము, మాకు జర్నలిజం అలవాటు లేదు. ఆల్ వీ బిలీవ్డ్, మేము నమ్మిందల్లా ఒకటే, కంటెంట్. నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేసినాం ప్రతిసారి. సో ఇవాళ కొంచెం ఏమంటారు విరామం తీసుకుంటున్నాం అని అనుకోర్రి. చిట్టాలు ఇవాళ లేవు. నిన్న తిరిగి బూతులలో తిరిగి పోయి పచ్చిపుండి అయిపోయిందని అనుకోర్రి, లేకపోతే మన లాంగ్వేజ్లో చెప్తున్నా. సో ఈరోజు కొన్ని చిట్టాలు లేవు. సో నేను ఈరోజు ఒక టెస్టిమోనీతో స్టార్ట్ చేస్తా. మన చిత్రగుప్తుని న్యూస్ అన్ని పేపర్లలో ఉంటుంది ఫ్రెండ్స్, పెద్ద గొప్ప విషయం ఏం కాదు. యాజ్ యూజువల్ అనాలిసిస్ కూడా ఉంటుంది. సో వీ విల్ స్టార్ట్ విత్ టెస్టిమోనీ. హోప్ సో ఆయన ఫోన్ ఎత్తుతాడని నేను అనుకుంటున్నా. నేను చెప్పిన అన్న 2 రోజులు బంద్ పెట్టినాం, నేను మీకు ఫోన్ చేస్తా, ఎల్లుండి ఫోన్ చేస్తా అని చెప్పిన. సో మళ్ళీ మన శివన్న ఫోన్ ఎత్తుతాడో లేదో చూద్దాం. శివన్న, హలో అన్న, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ శివన్న. శివన్న మీరు లైవ్లో ఉన్నారు. మీరు తెలంగాణ వచ్చి ఓటేసిపోయినరు, నాకు ఫోన్ చేసిండ్రు, మమ్మల్ని చాలా ఎమోషనల్కి గురి చేసిర్రు. సో చిత్రగుప్తి అలా మిమ్మల్ని లైన్లోకి తీసుకుంది శివన్న. సో మీ అనుభవం చిత్రగుప్తుతో ఎట్లుండే, మీరు ఇవాళ వచ్చి ఎలక్షన్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఓటేసిన గిరీష్ భాయ్ నేను అని చెప్పారు నాకు. సో మీరు లైవ్లో ఉన్నారు, మీ మాట తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వింటున్నారు. మాట్లాడండి అన్న, మీ అనుభవం. జై శ్రీరామ్. నేను ముంబై ప్రాంతంలో, భివండి ప్రాంతంలో మేము ఉంటామండి. మాకు మన ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు ఒక ఫ్రెండ్ రిపోర్ట్ చేస్తున్నా చిత్రగుప్త ఫాలో చేసినానండి. చేసినాక నాకు వచ్చే కొన్ని రియల్ ఫ్యాక్ట్స్, కాంగ్రెస్ నీల చరిత్ర కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి మేము అబ్జర్వ్ చేసి, ప్లస్ ఎన్నో మంది చిత్రగుప్తకు యాడ్ చేసి మేము ఒకటే అనుకున్నాం, ఓటు మనం ఈసారి వినియోగించుకోవాలి. ఎన్నోసార్లు మాకు ఫోన్ వచ్చేటి అన్న, ముంబై సిరిసిల్ల ప్రాంతం నుంచి మా అన్ని ఫ్రెండ్స్ అందరి, మా ఫ్యామిలీ 8 మంది ఫ్యామిలీస్ పక్క నుంచి నగర సేవ మన కౌన్సిలర్ ఎలక్షన్ అప్పుడు మాకు టికెట్లు ఇస్తాం, మీరు వచ్చి ఓటేసుకోండి అన్న. ఇప్పుడు పోలేం మేము. ఫస్ట్ టైం ఒక చిత్రగుప్త వల్ల మాకు ఒక జ్ఞానోదయాలు కనిపించి 80 మంది లోపల ఎంతో మంది అన్న రానికి డబ్బులు లేకుండే అలా అందరం కొన్ని కలుపుకొని 80 మందికి అందరికి టికెట్లు తీసుకొని వచ్చినాం అన్న మేము. ప్లేస్ మాకు వచ్చినాక మాకు సిరిసిల్లగా ఒక బాధాకరం ఏమనిపించింది, అలా పైసలు వంచుతాను, ఓటుకు 500 పైసలు వంచి కదా, ఎంతో మంది అటు ఇటు ఓటు అనుకోతుంది. మేము వచ్చిన 80 మంది గారు అక్కడ ఉన్న లోకల్స్ మేము పోయి మేము ఒకటి చేద్దామని పరిచినాం అక్కడ అందరికి. మేము 2,000 ఖర్చు వేసుకొని మేము వచ్చినాం. మా పిల్లల భవిష్యత్తు కోసం మేము 2,000 ఖర్చు పెట్టుకొని వచ్చి మేము ఓటేసిపోతున్నాం. కానీ మీ జీవితాన్ని, మీ పిల్లల భవిష్యత్తుని 500 అమ్ముకుంటాను మీరు. అట్లా ఎంతో మందికి చెప్పి, ఎంతో మందికి ఇచ్చిన 500 మొక్కల మీద రిటర్న్ వాడేపించి ప్లస్ మన వాళ్ళకి బీజేపీ ఓటేపించుకున్నాం అన్న. సూపర్ మాటిస్తున్నా, బాగా మంచి అనిపించింది అన్న. నాకు ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆయన ఇచ్చిన 500 మొక్క మీద రిటర్న్ ఇచ్చేసి వచ్చి మాతో కలిసి వచ్చి ఓటేసింది అన్న. సూపర్, థ్యాంక్స్ అన్న. భారత్ మాతాకి జై శివన్న. భారత్ మాతా జై అన్న. మీ లైవ్ లో నాకు కొంచెం టైం కల్పించినందుకు ధన్యవాదాలు అన్న. మీకు మాతో అనుబంధం, తెలంగాణ ప్రజలతో నువ్వు అనుబంధం, ఓటేయాలన్న ప్రేమ ప్రేరణ
ఇది ఎంతోమందికి నాకు తెలిసి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది శివన్న. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్. ఇది మన చిత్రగుప్త్ తీసుకున్న సంకల్పం, వచ్చిన ప్రేరణ. ఇది నా భూతో నా భవిష్యత్ ఫ్రెండ్స్. మేము దీన్ని జరసేపు కొంచెం డైజెస్ట్ చేసుకోవాలంటే, ఎందుకంటే మాకు ఇది అలవాట్లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా. వేరే ఛానళ్ళలో ఇది పిచ్చా కామన్ ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ బట్ మాకు మాత్రం ఇది జర అన్కామన్ ఉండే. వీఆర్ ఎన్ ఎమోషనల్ గైస్. సో ఇది కాలే. చెప్పిన అది ఒక పెద్ద ఆయన కూడా మాకు ఫోన్ చేసి భావోద్వేగానికి గురై, బిడ్డ మీరు పరిచయం చేస్తున్నా. ఇవాళ రేపు నేను మొన్న బయట ఓటేనిక పోయినప్పుడు కూడా కొంతమంది నాకు కలుసుకుంటా, బయట నా ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కలుసుకుంటా. నాకు తెలిసి ఏదైతే పార్టీ పేరు మనం పెట్టుకున్నామో, పార్టీ పేరుని డైరెక్ట్గా కాంగ్రెస్ అని ఎవరు అంటలేరు. కాంగ్రెస్ ఈయన చరిత్ర అని చెప్పి పేరు పడిపోయింది ఆ పార్టీకి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ ట్రై టు ప్రొజెక్ట్ ద ట్రూత్. మేము నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నం చేసినాం, మూతబరితో చెప్పినాం. అందుకే మూతబరి బ్యాచ్ అన్నాం, జర్నలిస్ట్ కాదని చెప్పినాం.